మామూలుగా బిర్యానీలో కొంతమంది చేస్తే చాలా మంచి మంచి ఫ్లేవర్స్ వస్తాయి. కొంతమంది చేస్తే ఫ్లేవర్స్ రావట్లేదు. మైల్డ్‌గా ఉంటుంది. ఏదైనా స్పెషల్ మసాలా చెప్పండి స్వప్న అని చెప్పేసి మొన్న నేను తందూరి మసాలా చేశాను గదా! దాని కింద కామెంట్స్ పెట్టారు. బిర్యానీ మసాలా కావాలి అని చెప్పి. మీరు చికెన్ బిర్యానీ వండినా, మటన్ బిర్యానీ వండినా, అలాగే వెజ్ బిర్యానీ ఏది వండినా సరే చిన్న చిట్కా చెప్తాను. ఇది యాడ్ చేస్తే గనక ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, అదేంటి అంటే జాపత్రి, యాలకులు, ఇంకా జాజికాయ. ఈ మూడిటిని సమానంగా తీసుకొని మంచి కచ్చా పచ్చాగా దంచండి. దంచిన తర్వాత బిర్యానీ మిక్స్ చేస్తాం కదా! అంటే కచ్చా బిర్యానీ చేస్తే మిక్స్ చేసినప్పుడు, మ్యారినేట్ చేసినప్పుడు, లేదా వెజ్ బిర్యానీ వండేటప్పుడు మీరు కొంచెం ఈ మసాలాని కనుక యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. మీకే అర్థమైపోతుంది ఆ డిఫరెన్స్ ఏంటి అని. వీటిని జస్ట్ రోల్లో వేసి కచ్చా పచ్చాగా దంచండి, లేదా మిక్సీలో వేసి మరి మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ఎంతెంత వేయాలి అంటే 3 సమానమైన క్వాంటిటీ వేయండి. అంటే మీరు ఎంత బిర్యానీ చేస్తారో ఏంటో నాకు తెలీదు కదా! మేమైతే హోటల్‌లో ఉన్నప్పుడు అన్నీ మేము 100 గ్రామ్స్, 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ తీసుకొని మొత్తం ఒక దగ్గర పౌడర్ చేసేసి పెట్టేవాళ్ళం అనమాట. బిర్యానీని మిక్స్ చేసేటప్పుడు ఆ మసాలా యాడ్ చేస్తాం. నిజంగా చాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. బిర్యానీకి ఇంకొకటి ఏంటి అంటే మనం తీసుకునే బియ్యం ఎప్పుడు మంచి క్వాలిటీ బియ్యం తీసుకొని ముందుగా ఒక 1 అవర్ ముందుగా కడిగి నానబెట్టుకుంటే రైస్ చాలా బా వస్తుంది. వీటితో పాటు ఏ బిర్యానీ వండినా, బగారన్నం వండినా బండ పువ్వు కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీ బిర్యానీకి. ఇలాంటి చిట్కాలు ఏమైనా కావాలి ఫ్లేవర్స్ గురించి కానీ, టేస్ట్ గురించి కానీ ఏమైనా కావాలి అంటే నన్ను అడగండి. నేను హెల్ప్ చేస్తా. చలో మరి. బాయ్.